గురువులంటే తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు. వాళ్ళకు సేవ చేసుడు తప్పేం కాదు. కానీ కాలు పట్టించుకునుడేంది? హాయిగుంటదని మసాజ్ తీరుగా కాళ్ళు ఒత్తించుకునుడేంది? అగ చూడుండ్రి ఎంత తీయటి మూలుగుడు మూలుగుతున్నదో పంతులమ్మ. అబ్బబ్బబ్బా ఎంత మంచిదానివి మేడం మీరు. పిల్లలను మస్తు చూసుకుంటున్నావు మేడం. పాఠాలు చెప్తే పిల్లలను ప్రశ్నలు అడగాలి, జవాబు రాకుంటే వాయిల్ బరగలతోని కొట్టాలి. అంత తిప్పల పిల్లను ఎందుకు పెట్టాలని పాఠాలు చెప్పుడు బంద్ పెట్టి ఉత్తాగా కూర్చొని ఉంటే కాళ్ళు నొప్పి పెడతాయి. కాబట్టి పిల్లలతోని కాళ్ళు ఒత్తిపించుకుంటున్నావు. విద్యార్థుల మేలు కోరి గింత పని చేస్తున్నావు అంటే గ్రేట్ మేడం మీరు. మీ మంచితనం ఓర్వలేక కొందరి కండ్లు మండి వీడియో తీసిండ్రు. కానీ మీరు చాలా మంచోళ్ళు మేడం. సెల్ ఫోన్ చెవు కాడ పెట్టుకొని మాట్లాడుతుంటే పిల్లలు కాలు ఒత్తుతుంటే మధురానుభూతిని పొందుతున్నారు మేడం. ఈ పిల్లలు మంచిగా చదివి పెద్ద పెద్ద స్థాయిలకు ఎదిగి చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువు రుణం తీర్చడానికి మేడాన్ని ఎత్తుక్కుంటూ వచ్చుడెందుకు? అప్పటికి శాల్వలు సన్మానాలు చేసుడెందుకు? ఇప్పుడే కాళ్ళు ఒత్తితే గురువు రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. హాగో గా ఛాన్స్ పిల్లలకి ఇచ్చింది మేడము. శ్రీకాకుళ జిల్లా మెలియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలల ఇంతటి గొప్ప కార్యం జరిగేటట్టు చేసింది గీ పంతులమ్మ. అందుకే ఈ మేడం పనితనాన్ని మెచ్చి చదువుల సర్కార్ ఆఫీసర్లు గట్టి నిర్ణయం తీసుకొని మేడాన్ని ఎప్పటికీ కాళ్ళు ఒత్తిపించుకునేటట్టు మంచిగా ప్రమోషన్ ఇవ్వాలని కోరుతున్నారు ఈ పిల్లల తల్లిదండ్రులు.